ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు 14 రోజుల రిమాండ్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఎన్నో ట్విస్టుల మధ్య ఆఖరికి ఈ రోజు మార్నింగ్ బెయిల్ పైన రిలీజ్ అయ్యారు. అయితే ఈ వార్త కొంతమందికి నచ్చి ఉండదు. అయితే వీళ్ళెవరో వీళ్ళ గురించి తర్వాత మాట్లాడదాం. అల్లు అర్జున్ గారు బెయిల్ పైన బయటికి రావడం చాలా సంతోషకరమైన విషయం. అయితే అల్లు అర్జున్ గారి అభిమానులు చాలా సంతోషంలో ఉండి ఉంటారు. అంతేకాదు వైఎస్ఆర్‌సీపీ అభిమానులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అయితే అది ఎందుకు అని తెలుసుకునే ముందు తెలుసుగా ఏం చేయాలో మన ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అల్లు అర్జున్ గారి అరెస్ట్‌లో ఇండైరెక్ట్‌గా కొంతమంది పాత్ర ఉంటే, డైరెక్ట్‌గా అల్లు అర్జున్ గారికి మద్దతుగా వైఎస్ఆర్‌సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ ద్వారా సంఘీభావం తెలిపారు. ఇటు తెలంగాణ ప్రభుత్వ లాయర్లు అల్లు అర్జున్ గారికి అగెయిన్స్ట్ గా వాదనలు వినిపిస్తే, అల్లు అర్జున్ గారికి మద్దతుగా వైఎస్ఆర్‌సీపీ పార్టీ రాజ్యసభ ఎంపీ నిరంజన్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారికి మద్దతుగా వాదనలు వినిపించారు. కోర్టు ఆఖరి టైంలో అల్లు అర్జున్ గారికి బెయిల్ మంజూరు అవడం వల్ల లేట్ నైట్ బెయిల్ పేపర్స్ పోలీస్ స్టేషన్ కి సబ్మిట్ అవడంలో డిలే అవడం వల్ల అల్లు అర్జున్ గారిని ఈ రోజు మార్నింగ్ 6:30కి చంచల్గూడ జైలు నుంచి బయటికి రిలీజ్ చేశారు. సరే, అల్లు అర్జున్ గారు ఆయన ఇంటికి వచ్చేసారు. ఆయన్ని చూడటానికి మూవీ ఇండస్ట్రీకి సంబంధించిన డైరెక్టర్స్ వాళ్ళంతా వస్తున్నారు, కలుస్తున్నారు. సరే, ఇదంతా పక్కన పెడితే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, వాళ్ళ గురించి తర్వాత మాట్లాడదామని. ఫ్రెండ్స్, ఇక్కడ అనుమానం వచ్చిన అంశం ఏంటంటే, అల్లు అర్జున్ గారి పైన డిసెంబర్ 5న కేసు రిజిస్టర్ అయింది. ఆయన్ని ఎప్పుడు అరెస్ట్ చేశారు? డిసెంబర్ 13న అరెస్ట్ చేశారు. అంటే ఈ మధ్యన 8 రోజులు గ్యాప్ ఉంది. ఇంత గ్యాప్ మధ్యన అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం ఏంటి? అంటే నాకైతే డౌట్ వచ్చింది. మరి మీకు కూడా డౌట్ రావచ్చు. ఇండైరెక్ట్‌గా పక్కా ప్లాన్‌తో అల్లు అర్జున్ గారిని శుక్రవారం అరెస్ట్ చేశారు. దానికి రీజన్ కూడా చెప్తాను. శనివారం సెకండ్ సాటర్‌డే కోర్టు సెలవు. ఆదివారం కూడా కోర్టు సెలవు కాబట్టి అల్లు అర్జున్ గారిని శుక్రవారం అరెస్ట్ చేసి ఎటువంటి కండిషన్‌లోనైనా బెయిల్ రాకుండా చేసి ఆయన్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి పక్కా ప్రణాళికతో జరిగిన అటెంప్ట్ ఇది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు సరైన టైంలో వైఎస్ఆర్‌సీపీ రాజ్యసభ ఎంపీ లాయర్ నిరంజన్ రెడ్డి గారిని దించి అల్లు అర్జున్ గారికి బెయిల్ రావడంలో కీలక పాత్ర పోషించారు. అల్లు అర్జున్ గారి అరెస్ట్ వెనకాల ఎవరున్నారో, ఎందుకు చేశారో డైరెక్ట్‌గా చెప్పక్కర్లేదు. అది అల్లు అర్జున్ గారికి తెలుసు. అల్లు అర్జున్ గారి అభిమానులకు కూడా తెలుసు. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసే ముందే అల్లు అర్జున్ గారి ఇంటికి పోలీసు వారు రాకుండా ఒక్క ఫోన్ కాల్‌తో ఆపే కెపాసిటీ అల్లు అర్జున్ గారి ఫ్యామిలీలో వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంది. కానీ అది జరగలేదు. అల్లు అర్జున్ గారి అభిమానులకి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి పడతలేదు. దానికి కారణం ఏంటో మనకు తెలుసు. మొన్న 'పుష్ప 2' మూవీ రిలీజ్ టైంలో గూడా హోర్డింగ్స్ దగ్గర కూడా చిన్న చిన్న గొడవలు జరిగిన సందర్భాలను కూడా మనం చూసాం. అల్లు అర్జున్ గారి బ్యాడ్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్‌సీపీ పార్టీ డైరెక్ట్‌గా ఆయనకి మద్దతుగా నిలిచింది. ఇక్కడ అల్లు అర్జున్ గారి అభిమానులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, త్వరలోనే జమిలీ ఎలక్షన్స్ వస్తున్నాయంట. మరి అప్పటి వరకు ఓర్పుగా, సహనంగా ఉండండి.